నిజామాబాద్ జిల్లా సాలూర మండల కేంద్రంలో రబీ సీజన్ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రభుత్వం ఆధ్వర్యంలో పనిచేస్తున్నాయి. గ్రేడ్ ఏ ధాన్యానికి 2389, గ్రేడ్ బి కు 2369 మద్దతు ధరగా నిర్ణయించగా రైతుల నుంచి ధాన్యం స్వీకరణ నిబంధనలు కఠినంగా అమలవుతున్నాయి. తేమ శాతం 17% లోపు తదితర ప్రమాణాల పరిధి అనుమతి ఉన్న ఈ ప్రమాణాల నిర్వహణ సామాన్య రైతులకు సవాలుగా మారుతోంది. వ్యవసాయ సంఘం అధ్యక్షుడు అల్లే జనార్దన్, సిఈఓ బస్వంతరావు మాట్లాడుతూ రైతులు దళారుల జోక్యం లేకుండా నేరుగా కేంద్రాలకు రావాలని పిలుపునిచ్చారు. ఇక్కడ ధాన్యం యొక్క కాంటలను చాలు చేయడం జరిగింది. ఇప్పుడైతే మా దగ్గర కొన్ని వచ్చినాయి, ఇంకా కొన్ని రాలేదు. వాటి కొరకు సీరియల్ రాస్తూ అందరికీ అన్ని విధాలుగా ఆఖరి గింజ వరకు తీసుకుంటాము. ఏదైనా కానీ రైతులు మంచిగా ఎండబెట్టి ప్రతిదీ కూడా తేమ శాతం కానీ పొల్లు శాతం కానీ అన్నీ అందుబాటులో ఉండేటట్టుండి నాన్ ఎఫెక్టివ్ ప్యాడీ కాకుండా మంచి ప్యాడీ తీసుకొని రావాలని చెప్పి రైతులను కోరుతున్నాం. అదేవిధంగా ఏదైతే ఉందో సీరియల్గా రాస్తూ సీరియల్ ప్రకారం కాటలు చేస్తూ జరుగుతుంది. అలాట్మెంట్లు కూడా ఈ 2 రోజుల్లో ఇస్తామని చెప్పారు. అలాట్మెంట్ రాగానే వెంటనే లారీలను కూడా నింపేసి పంపించడం రైతులకు జరుగుతుంది. కావున ఇదందరూ రైతులు గమనించి మంచిగా ఎండబెట్టి ధాన్యాన్ని తీసుకురావాలని మనవి చేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు మన ప్రభుత్వ కొనుగోలు కేంద్రం ద్వారా రైతులకు ఎంఎస్ మద్దతు ధర ఇప్పించేందుకు వరి కొనుగోలు కేంద్రాలు మా గౌరవ అధ్యక్షుల వారితోటి ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క దీంట్లో ఏ గ్రేడ్ బి గ్రేడ్, ఏ గ్రేడ్ రకం 2389 రూపాయల ధర గవర్నమెంట్ ధర, అట్లాగే బి గ్రేడు కామన్ వచ్చేసి 2369. ప్రతి సంవత్సరం లాగానే రబీ అండ్ ఖరీఫ్ మన సంఘం ద్వారా 4 సెంటర్ల ద్వారా కొనుగోలు జరుగుతూ ఉంది. ప్రతి రైతుకు కూడా ఇబ్బంది కలగకుండా ప్రతి సీజను మన సంఘం ద్వారా అందరి సహకారంతో ఈ యొక్క కొనుగోలు కేంద్రాలు విజయవంతంగా నడుస్తూ రైతులకు గిట్టుబాటు ధర కల్పించే విధంగా కృషి చేయడం జరుగుతూ ఉంది. ఇందులో భాగంగా ఈరోజు ప్రారంభమైంది. అయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రతి రైతు కూడా 17% కంటే తేమ శాతం తక్కువ ఉండేటట్టు, తర్వాత అలాట్మెంట్స్ వచ్చిన తర్వాత మనము వాళ్ళు ఆరబెట్టుకున్న ధాన్యాన్ని కాటా పెట్టుకున్న తర్వాత అన్ని FAQ ఏవైతే నిబంధనలు ఉన్నాయో ప్రభుత్వాన్ని వాటికి అనుగుణంగా రైతు సహకరించాలని, అదేవిధంగా మా సిబ్బంది కానీ మా పాలకవర్గం కానీ ప్రతి ఒక్కరు కూడా రైతుల కోసం అహర్నిశలు కృషి చేస్తూ వారికి అందుబాటులో ఉంటూ వారికి సేవలు అందించడం ముందుంటామని చెప్పేసి తెలియజేసుకుంటూ, ఈ వాతావరణ పరిస్థితులు బాగాలేవు కాబట్టి అప్పుడప్పుడు ఇవన్నీ తడవకుండా గింజ నల్లబడకుండా వాటిని కాపాడుకునే బాధ్యత రైతులు కాబట్టి వాటికి మా తోడ్పాటు కూడా ఉంటుంది. కాబట్టి వీళ్ళకి అందరం కలిసి రైతు కోసం పనిచేద్దామని అహర్నిశలు కృషి చేద్దామని చెప్పేసి ఈ అవకాశం రైతులు ఉపయోగించుకోవాలని అందరూ సహకరిస్తాను కోరుతూ అందరికీ నమస్కారాలు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.